అర్జునులు గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కాదేది కవితకు అనర్హం అంటారు. అలాగా కొంతమందికి అధికారం అప్పచెప్తే వాళ్ళు దాన్ని సెటిల్మెంట్లు చేసుకోవడానికి వాడుకుని రకరకాల సెటిల్మెంట్లు, ఒకటి కాదు రెండు కాదు, చివరికి ప్రేమ వ్యవహారాల సెటిల్మెంట్లు కూడా చేశారు. అది కూడా సకల కళా వల్లవన్ అని మనం కమల్ హాసన్ గారిని అంటాం కదా, అలాగే ఇక్కడ సకల శాఖ మంత్రి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలో. ఏంటి సార్ అసలు ఈ మొత్తం వ్యవహారం? ఏవో రకరకాల మొరటి సామెతలు కూడా వస్తున్నాయి, మీకే వదిలేస్తాను. మీరే బాగా చెప్తారు నాకన్నా. చెప్పండి సార్, అసలు ఏంటి ఈ మొత్తం వ్యవహారం? ఏమండి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ గురించి, ఆ సలహాదారుల గురించి చెప్పుకోవాలంటే అనేక సామెతలు ఉంటాయండి. వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళ విధానం ఇవన్నీ చూసిన తర్వాత అంటే మొట్టమొదటిగా సలహాదారుల గురించి చెప్పుకుందాం అనుకోండి. ఊళ్ళలో ఏమంటారంటే అంబలు తాగేవాడికి మీసాలు వచ్చేవాడు ఒకడా అంటారు. ఆడు తాగేది అమ్మలే, మళ్ళీ ఆడికి ఇంకో మనిషి ఎందుకు మీసాలు వత్తడానికంటే అంబలు తాగేటోడు మీసాలు కట్టుకోకుండా పైకి ఎత్తి పట్టుకోవడం అన్నమాట. ఏ, ఇంకో రకంగా కూడా ఉంటారు. ఇలాగ విచిత్ర పోగడలు పోయిన వాళ్ళకి అధికారంలోకి వచ్చి విపరీత చేష్టలు చేసిన వాళ్ళని ఏమంటారంటే ఎప్పుడు ఎద్దు ఎక్కని వాడు ఎద్దు ఎక్కితే కిందంతా కాయగాసిందంటారు. అంటే ఎద్దు అనేటువంటిది ఏంటంటే ఊళ్ళో ఎద్దు కానీ గద్దె అని దాని అర్థం. ఇలాగ అనేక సామెతలు ఉంటాయి వీళ్ళ మీద. పేనుకు పెత్తనం ఎత్తే తలంతా గొరుగు పెట్టిందంట. ఇలాగ రకరకాలుగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళని చూసే వాళ్ళు ఇలాంటి సామెతలన్నీ పుట్టుకొచ్చినాయి. ఎవరో యథాలాపంగా అన్న మాటలు ఈ నానుడిగా మారి సామెతలుగా మారిపోయింది. ఇక్కడ వీళ్ళ అరాచకం, లేకపోతే వీళ్ళ కూల్చివేతలు, విధ్వంసం, అవినీతి, దోపిడీ ఇవన్నీ ఒక పార్ట్ అయితే కిరాయి గ్యాంగులుగా కూడా వ్యవహరించారనేటువంటిది ఈ ఉదంతం చూస్తుంటే, ముంబైకి చెందిన నటి ఉదంతం చూస్తుంటే అర్థమవుతా ఉంది. ఈ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని వీళ్ళని అరాచకం చేస్తుంటే అసలు పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళలో వాళ్ళు పునఃపరిశీలన చేసుకుని, ఆత్మ పరిశీలన చేసుకుని అసలు మనం ఏం చేసాం, ఏం చేస్తున్నాం, ఏంటి మన పరిస్థితి అని. ఇప్పుడు చేసినాడు అలాగే డబ్బులు కాసుకోవడం దేనికో దానికి ఆ పోస్టింగ్ల కోసం చేసి ఉండొచ్చు. మిగతా వాళ్ళు కూడా దీన్ని అభ్యంతర పెట్టాలి. వాళ్ళు కూడా నోరు మూసుకోవచ్చు. అసలు ఈ కథ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు దీని పూర్వాపరాలు ఏంటి అని ఆలోచిస్తే ఈ దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్, సజ్జన్ జిందాల్, ఆ జిందాల్ గారి అబ్బాయి అతను. లేకపోతే అది ఒక కొంచెం ఇది ఉంది, కన్ఫ్యూజన్ ఉంది. 60 ఏళ్ళు అంటున్నారు ఆయనకి. వాళ్ళ అబ్బాయి కాదేమో. అసలు ఈ జిందాల్ టోస్ట్ మనకి ఏం తెలుస్తుందండి వీళ్ళ గురించి? వీళ్ళు ఎంక్వైరీ చేస్తే 60 ఏళ్ళు అంటారు. అతను ఈ సినిమా హీరోయిన్ తోటి ఎక్కడో సెట్ అయింది డీల్. వాళ్ళు ఇంచుమించు లివింగ్ రిలేషన్ కింద ఏదో ఫ్లాట్ తీసుకుని పెట్టేస్తారు కదా, అక్కడ ఏముంది బొమ్మల డబ్బులు ఒకటే ఉంది. అలాగా లేదు, కలిసి మెలిసి తిరిగారు. కొన్నాళ్ళు ఆ అమ్మాయితో కాపురం చేశాడు. తర్వాత ఆ అమ్మాయి సహజంగానే ఏదో మంచి మిఠాయి పొట్టలు లాంటి పార్టీ దొరికింది అనుకుని ఇంకా ఆడితో సెటిల్ అయిపోతాం అనుకుని పెళ్లి చేసుకోమని అడిగి ఉంటుంది. పెళ్లి చేసుకోమనో లేకపోతే ఏదో ఆ లైఫ్ సెటిల్మెంట్ ఏదో కోరుకుంటారు కదా, అలాంటి ఏదో అడిగింది. అడిగితే ఓ బాబు దీన్ని వదిలించుకోవాలరా అనుకుంటాడు. సహజంగానే అబ్బాయి అలాంటి ఏం కుదరదు, పెళ్లి గట్ట అనకూడదు, మనకు కాలుతలే అన్ని చేద్దాం, నీకు ఏం కాలుతాయి పడతాను అని ఉంటాడు. అప్పుడు దానికి ఆ అమ్మాయి మాట మాట పెరిగి చిలికి చిలికి గాలివాన్ అయ్యి అతని మీద రేప్ కేసు పెట్టింది. ఇది ఒక అలవాటు అయిపోయింది. అంటే రెండు వైపులా ఒకటి తప్పు. ఏమన్నా కానీ మహిళల వైపే సమాజం కొంచెం సింపతి ఉంటుంది. లైంగిక దోపిడీకి గురవుతున్నారు అనేటువంటి విషయంలో ఇది సహజం. తప్పు అమ్మాయిది కూడా ఉండి ఉండొచ్చు అక్కడ. ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నప్పుడు అతనుకున్న స్థాయికి ఈ అమ్మాయి మీద కొంత నిఘా పెట్టుకుంటాడు. ప్రైవేట్ డిటెక్టివ్ లో లేకపోతే ఎవరో ఒక ఏజెన్సీ ద్వారా ఈ అమ్మాయి ఈ కార్యక్రమాలు ఏంటి, ఇంకా ఎవరితోటన్నా సెట్టింగ్ ఉందా, ఆ వంకెట్ తప్పించుకోవచ్చు, వదిలించుకోవచ్చు అని ఇది జరిగింది. ఆ క్రమంలో ఇతనితోటి ఈ అఫైర్ నడుపుతా ఇతని మీద ఈ కేసు పెట్టి మరి వీడు ఎలాగా చెడిపోతాడో ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుంటాడు, మళ్ళీ ఇంకో కొత్త పార్టీ కావాలి కదా అన్నట్టుగా ఆవిడ ఇక్కడ మన ఆంధ్రాకి చెందిన కుక్కల నాగేశ్వరరావు కొడుకు ఆ విజయభాస్కర్ అటు ఏదో ఉన్న పేరు ఉంది, విద్యాసాగర్.
అతనికి తగులుకుంది. అతను ఎంపీగా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు ఆ ఫ్యామిలీ 2014 గట. వాళ్ళు తగులుకుంటే వాళ్ళని వాడు కూడా ఏదో మోజు పడ్డాడు. ఫస్ట్ లో ఎక్కడో పెళ్లిలో గెలిచారంట. మొత్తం మీద మోజు పడ్డాడు, డబ్బులు బాగా దోచిపెట్టాడు. ఈ అమ్మాయి రేప్ కేసు పెట్టింది, స్టోరీ అతనికి తెలుస్తుంది కదా, ఎవడో చెప్తాడు కదా వచ్చి బాబు నువ్వు జాగ్రత్త బాబు, ఈ అమ్మాయితో కలిసి నువ్వు బాగానే ఎంజాయ్ చేస్తున్నావు కానీ రివర్స్ అవుద్ది, నీకు ఎప్పుడు కాబట్టి మళ్ళీ పెళ్లి గట్ట చేసుకోమంటది, చేసుకోమన్నప్పుడు నువ్వు కాదంటే కేసులే పెడతా, చూసుకోరా బాబు అంటే వాడికి గుండె జల్మా. ఎలా వదిలించుకోవాలని చూస్తున్నాడు. అక్కడ అతను ఎలా వదిలించుకోవాలని చూస్తున్నాడు, ఇక్కడ ఇతను ఎలా వదిలించుకోవాలని చూస్తున్నాడు. ఈ మ్యాటర్ వెళ్ళి ఎలా ఉంది బాబు అని చెప్పేసి సజ్జల బాహుబలిలో బిజ్జల ఇతని దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు. తన గోడు వెళ్ళబోసుకున్నాడు. వెళ్ళబోసుకుంటే సరే సమయం చూసి మనం మడతెట్టేద్దాంలే అన్నాడు. ఇదే టైంకి యాదృచ్ఛికమంటారు దీన్ని. కరెక్ట్గా ఇదే టైంకి ఆ మిట్టాల్ జిందాల్ గారు ఈ ఎంక్వైరీలో పలానాడు తోటి ఆ పేరు ఉంది, ఆడు కూడా మళ్ళాగే బాధ్యతడు కాబోతున్నాడు కాబట్టి అని వాళ్ళు ఇళ్ళు కలుసుకుని ఒక స్కెచ్ రెడీ చేశారు. అంటే ఉభయ తారకం ఇద్దరు ఒక్క దెబ్బకి 2 పెట్టలు, ఒక్క సెటిల్మెంట్కి 2 పేమెంట్లు వాళ్ళకి. ఇప్పుడు ఎవరికి ఈ ఆ బాహుబలిలో పెంచాలి వాళ్ళకి. ఇది సరే ఓకే డన్ అనుకున్నారు, డీల్ మొదలెట్టారు. మరి ఇక్కడ దీన్ని మరి హ్యాండిల్ చేయడం ఎలాగా, ఏం చేయాలి, బొంబాయి వెళ్ళి ఏం పీకలేరు కాబట్టి పబ్లిక్ గా చేయడం లేదు. ఇప్పుడు ఆంధ్రలో మలనాటి వాళ్ళు అయితే చేస్తారు వీళ్ళు, మనం తింగిరి వాళ్ళ కింద లెక్కేసుకుంది. కానీ ముంబైలో అలాంటివి చేస్తే అంతకన్నా పెద్ద డాన్ జరిగిపోద్దేమో కాబట్టి ఇది అంతా కూడా గుట్టు చప్పుడు కాకుండా చేయాలి. అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక కేసు నమోదు చేసి ఏదో చీటింగ్ కేసు పెట్టి, వాళ్ళ చేతిలో పని కదా ఏదో కేసు నమోదు చేస్తారు. వాళ్ళు ఏమన్నా తలుచుకుంటే ఏమన్నా రాజు తలుచుకుంటే దెబ్బల పొగవన్నట్టు వాళ్ళు తలుచుకుంటే చేసేసారు. చేసేసి ఈ ముఠా కావాలి మరి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ పోలీసు వాళ్ళు అందరూ వాళ్ళు పనిచేస్తున్నారు కదా, వాళ్ళు ప్రైవేట్ సైన్యం కింద వాడుకున్న డిపార్ట్మెంట్ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని వాళ్ళకి కిరాయి మోకలు అంటే మెర్సినరీస్ అంటారు వీళ్ళని. ఇటలీలో ఉంటారు కిరాయి సైన్యం. వాళ్ళు యుద్ధాలకి మనకు సైన్యం సరిపోలేదు అనుకోండి, వాళ్ళు తెచ్చుకుంటారు. కొన్ని యుద్ధాలు చిన్న చిన్న దేశాలు ఉంటాయా, వాళ్ళకి యుద్ధాలు చేసినప్పుడు లేకపోతే అల్లర్లు చెలరేగినప్పుడు అవన్నీ చేయడానికి వాటికి వాళ్ళు కొంతమంది కిరాయి సైన్యాన్ని పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారు అనమాట, మెర్సినరీస్ అంటారు. మరి చాలా ఇంగ్లీష్ మా చూస్తా తెలుస్తుంది, మీకు అర్థం అవుతుంది. సిల్వస్టర్ స్టాలోన్, సావజ్ నగర్ ఇలాంటి వాటికి ఒక టీం కింద వెళ్ళి చేసి వస్తూ ఉంటారు. వీళ్ళని బేస్ చేసుకుని ఆ స్టోరీలు అన్నీ ఉంటాయి. ఇలాగా మరి మనకి ఎట్లా తెచ్చుకుంటే కుదరదు కదా, వాళ్ళకి మన భాష అర్థమవుతా ఎవరిని కొట్టేసిపోతారో తెలియదు. అందుకని ఈ ఆంధ్ర వాళ్ళని కరెక్ట్గా వీళ్ళకి ఈ సమస్య ఉంది. పైగా ఆ గ్యాంగ్ లీడర్ కూడా అలాంటి, నేను అలాంటి పింకీ అన్నట్టు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి అవినీతి అక్రమాలు, నెంబర్ 2 బిజినెస్లు, ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేటికి నేను ఉన్నాను కదా, నేను ఉన్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, ఈ టైప్ రెడీగా ఉంటాడు అలాగా. కరెక్ట్ గా వీళ్ళు డీల్ సెట్ అయిపోయి తెచ్చేసారు, ఆ ఫ్యామిలీని మొత్తం తెచ్చేసారు. తెచ్చేసి దాదాపు 18 రోజులు అంటున్నారు, ఇంకా ఎక్కువ రోజులు లేకపోతే అన్నారు. మొత్తం 18 రోజులు వచ్చింది కదా, ఏదో వాళ్ళు కూడా సరిగ్గా తెలపరు, ఏదో ఫిగర్ పడేస్తారు అన్నారు. అది నా అంతా ఉంటారు అందరికీ. వాళ్ళని పెట్టి అక్కడ ఇబ్రహీంపట్నంలో గెస్ట్ హౌస్, ఎలక్ట్రికల్ గెస్ట్ హౌస్ ఉంటుంది, ఇందిరాగాంధీ గారు కూడా దిగింది అన్నమాట. అలాంటి దాంట్లో ఏ ప్రముఖులు వచ్చినా ఆ గెస్ట్ హౌస్ లో దింపారు, కొండ మీద బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో పెట్టి ఇల్లు వాడేశారని చెప్పేసి వస్తున్నాయి వార్తలు. అంటే ఆవిడ ఎలాంటిదైనా వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా నిర్బంధించి వాళ్ళతోటి వాళ్ళని అనుభవిస్తే ఖచ్చితంగా అత్యాచారం కింద లెక్క. అంటే రేప్ కేసు నమోదు చేయాలి ఫస్ట్, తర్వాత ఇల్లీగల్ డిటెన్షన్, తర్వాత అక్రమ కేసులు బనాయించి చేశారు. ఇది పబ్లిక్ కి తెలియకుండా చాలా గుట్టు చప్పుడు కాకుండా ఎవరు పైగా వాళ్ళు భౌతికంగా కొట్టి తిట్టి వాళ్ళ ఫ్యామిలీని అంతా దోలు తీర్చేసారు. వాళ్ళు దాన్ని పెట్టేసి ఇలా ఎంత టార్చర్ లేకపోతే వాళ్ళు ఒప్పేసుకుంటారు. వాళ్ళ మీద వచ్చిన కేసు పెట్టేసి లోపల పెట్టేసి తర్వాత ఇవన్నీ మా తప్పైపోయింది బాబు మీరు ఏం చెప్తే తింటామని ఇలా చేసేసి ఏం చేస్తారు, రోజు బ్రేక్ఫాస్ట్ లో జిలేబీ, తర్వాత రకరకాల పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ రైస్లు, ఇటాలియన్ ఫుడ్ ఇవన్నీ తినే వాళ్ళకి జైల్లో గట్రా పులిహోర అయి పెడితే వాళ్ళు ఉండలేరు కదా.
ఎండిపోయిన చపాతీలు వేయింది, అది తినలేరు కదా, గబ్బు ఒప్పేసుకుంటారు. ఇంత టార్చర్ పెట్టిన ఒప్పుకోలేదు కానీ జైల్లోకి వెళ్ళాడు ఒప్పేసుకుంటారు వాళ్ళు. ఆ నిర్బంధం తట్టుకోలేక అప్పుడు వాళ్ళే బెయిల్ ఇప్పించి తరివేశారు, పంపించేశారు. డీల్ సెట్ అయిపోయింది. ఇక్కడ ఇతను రిలాక్స్ అయిపోయాడు, అక్కడ అతను రిలాక్స్ అయిపోయాడు. జనరల్ ఇద్దరు రిలాక్స్ అయిపోయినండి. జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు చేసిన సహాయానికి పెట్టినే పెట్టాక నువ్వు మాట చెప్తున్నాను, ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నేనే పెడతాను అని చెప్పాడు. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ఆ స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాడు ఈ ఎలక్షన్ ముందు. గుర్తుందా మీకు? ఎలక్షన్ ముందు ఆయన మళ్ళీ శంకుస్థాపన చేశాడు కడప స్టీల్ కి. అవునండి. అప్పుడు జరిగింది అన్నమాట, దాని ముందు జరిగింది ఈ మ్యాటర్ అంతా. ఉమ్. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, వాడుకోవాలి కానీ పోలీసులు రౌడీలకి వాళ్ళకి మామూలు సెటిల్మెంట్లు అనవసరం డబ్బులు దండగా. అధికారంలో ఉంటే కొంతమంది పోలీసులను సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ముఠా కింద తయారు చేసి వాళ్ళతోటి ఏమైనా చేయొచ్చు, చూసుకోండి కావాలితే. రామోజీరావు గారు ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన అనారోగ్యంగా ఉన్నాడని తెలిసినా కానీ ఆయన ఇంటికి లేదా వాళ్ళ ఆఫీసుకు సంబంధించి వాళ్ళ కార్యక్రమాలన్నీ స్తంభింపు చేశారు. వాళ్ళు హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే వెళ్ళిపోయారు. విచారణకు పిలవడానికి సిద్ధపడిపోయారు. వీలైతే అరెస్ట్ చేద్దామని చూశారు. నెక్స్ట్ రఘురామకృష్ణరాజు గారిని అత్యంత దారుణంగా అసలు ఈ ప్రభుత్వం తాలూకు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి ఆ పోలీసులకి స్థానిక పోలీసులకు తెలియజేయకుండా పట్టుకోరు. వీళ్ళ కూడా నోరు మూస్తున్నారు, ఫలితం అనిపిస్తున్నారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని అలా అరెస్ట్ చేశారు చూసారా? ఆయన అరెస్ట్ చేసిన విధానం, ఆయన లిఫ్ట్ చేసిన విధానం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ శ్రేణులు అన్నాలను ఆపమన్నాడు కానీ వీళ్ళు ఏం పురమాయించుకోకుండానే తెలుగుదేశం వాళ్ళు అప్పుడున్న ప్రజలందరూ కూడా తిరగబడేవాళ్ళు. చంద్రబాబు గారు ఎందుకు మరి వద్దురా బాబు మనం రూల్ ఆఫ్ లా పాటిద్దాం అన్నది వర్కౌట్ అయింది. ఒళ్ళు రవీంద్ర గారిని వచ్చేసరికి కేసులు పెట్టారు. తుప్పునాను వాళ్ళ పిఏ ఫోన్ చేసి ఈయన ఫోన్ నుంచి టక్మని వాళ్ళ పిఏ ఫోన్ అవున పట్టుకుని వాడి చేత వీళ్ళ పిఏ ఫోన్ చేయించి అతను అరెస్ట్ చేస్తారు. అదిగో ఈ ఆధారం ఉందని. ఇలాగా ఎవరిని చేయలేదు. అచ్చెన్నాయుడు గారిని, లేకపోతే లోకేష్ గారిని కేసులు, పట్టాభి గారిని, అనేక మందిని ఇలా టార్చర్ చేస్తారు. అంటే వాళ్ళ చేతిలో ఉన్నది వాళ్ళు ఎవరిని కేసు నిలబడతాయా నిలబడవా అన్నది పక్కన పెట్టండి. ఒక టెర్రర్ సృష్టించారు. అంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్, కస్టోడియల్ వైలెన్స్. దీంతో ఎవరైనా బెదిరిపోతారు. ఆఫీసర్లు, అధికారులు కూడా కారిపోయింది వాళ్ళకి. ఎందుకంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఇచ్చిన ట్రీట్మెంట్, ఏబి వెంకటేశ్వర గారికి ఇచ్చిన ట్రీట్మెంట్, కొంతమంది అధికారులు వీఆర్లో పాడే జీతాలు లేకుండా చేసింది, ఇవన్నీ చూసిన తర్వాత ఎవ్వరూ నోరు ఇప్పడానికి సాహసం చేయలేదు. అలాగే ప్రజా సంఘాలు ఎలాగా కూడా వాళ్ళు పక్షపాతంతో ఉన్నారు చాలా మంది. వామపక్ష భావజాలం ఉన్న ప్రజా సంఘాలతో కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద నోరెత్తారు. మణిపూర్ గురించి మాట్లాడతారు. ఇక్కడ ఇతర ఎంత దారుణంగా రోడ్డు మీద నడి రోడ్డు మీద అత్యాచారం చేస్తాను గురించి మాట్లాడారు. ఇలా హైదరాబాద్ లో కొన్ని ఉన్నాయి సంఘాలు, మహిళా సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ప్రొఫెసర్లు కానీ, అమరావతి అన్నవాడు కానీ, కొంత జర్నలిస్ట్ అని చెప్పుకుని యూట్యూబ్లు చేసి కూడా కానీ, ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ మాట్లాడరు. పైగా దానికి ఆ యాలీలు ఎలా చేయలేదు, ఆ మాసనాడు అట్టట్లేదు, పున్ననాడు బూరట్లేదు అని మాట్లాడతారు. దీన్ని కూడా అసలుగా తీసినట్టు అవసరమైతే వాళ్ళకి ఒక బిస్కెట్ పడచ్చు, ఓ మూట ఏదోటి. ఆ ప్రొఫెసర్ గారి ఇంట్లో పెళ్లి అయితే వాళ్ళే చేసేసారు. ఇలాంటివన్నీ వాళ్ళు ఎవరికి పాడేయాల్సిన వాళ్ళకి పాడేసి ఏం చేయాలనుకున్నది వాళ్ళు చేస్తారు. దాంతో ఈ 5 ఏళ్ళలో చాలా విషయాలు బయటకు రాలేదు. అసలు ఆ మధ్యనాడు ఊరికి ఒక పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు ఇంద్రభవనాలు. అది అలా ఎలక్షన్ అయ్యేదాకా రాలేదు, ఎవరికి తెలవలేదు. అమరావతిలో 1200 ఎకరాల భూమి దొప్పించారు. అది ప్రభుత్వ భూమి. అంటే రైతులు ఇచ్చిన భూమి కాకుండా మధ్యలో ప్రభుత్వ భూమి కూడా ఉంటది కదా, ఆ రైతులు ఇచ్చిన భూమి వాళ్ళు తప్పడం లేదు, ప్రభుత్వ భూమి దొప్పేశారు. ఇసుక, మద్యం అన్నిటిలో వాళ్ళు అదే ఎవడన్నా నోరెప్తే వాడు గొంతు నొక్కేశారు. ఇలాంటివన్నీ చేసి ఇది బయట రాలేదంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాగ వీళ్ళు చేసిన దానికి మరి ఇప్పుడు మామూలుగా అయితే ఈ చంద్రబాబు గారు, ఈ ప్రభుత్వం కూడా తీసుకోవద్దు చర్యలు. కారణం ఏంటో తెలుసా మీకు? కడప స్టీల్ ఫ్యాక్టరీ, ఆ ఇండస్ట్రీ పెడతానికి అతను రెడీగా ఉన్నాడు కదా, అతని పేరు ఉంది ఇందులో. కాబట్టి అతని పేరు బయటకు వస్తుంది, అతను కూడా దోష అవుతాడు. కాబట్టి ఆ పైన ఉన్న వాళ్ళు కూడా చెప్తారు, అని వదిలే, నార్త్ చపాతీ బ్యాచ్ కదా వదిలేమని చెప్తారు. అలాగా శివలింగం మీద తేలిలా వీళ్ళు తప్పించుకుంటున్నారు. ఇప్పటికీ కూడా చాలా మంది అనుమానపడేది ఏంటంటే, ఆ మోడీ గారు, అమిత్ షా జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకున్న మూటలకి గతంలో వాళ్ళు కలిసి పని చేయరు కదా. డెఫినెట్ గా అది ఓపెన్ సీక్రెట్, షేర్ ఉంది వాళ్ళందరికీ.
అని ఒకటే చెప్పుకుంటారు చంద్రబాబు గారికి, నీ అవసరంతో మేము నిలబడడం ఇక్కడ బాగుంది, మీరు మా సహకరిస్తున్నారు, నేను కూడా మీకు సహకరించాను, మీతో కలిసి పనిచేసాం, మంచి విజయం సాధించాం, మీకు ఏం కావాలో పట్టుకోండి, అంతేగాని ఇతని జోలికి వెళ్ళకండి అని చెప్పడము డౌట్. అంతకన్నా సూసైడల్ ఇది ఏముందండి, ఆత్మహత్య సదృశ్యం. ఇది అసంతృప్తికి కారణం ప్రజలకి. అర్థమైందండి? అసహనం. ఎందుకంటే చంద్రబాబు గారు మించిన ఆ, నాయకుడే లేడు ఒక రకంగా చెప్పాలి. అటువంటి వ్యక్తి ఈ దేశానికి, రాష్ట్రానికి, మనకందరికి అవసరం. అలాగే లోకేష్ గారు కూడా ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యాడు, ఎస్టాబ్లిష్ అయ్యాడు, నాయుడు కొడుకు నాయకుడు అనిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా తన స్వభావానికి విరుద్ధంగా సహనం, సంయమనం పాటించి ప్రజల కోణంలో ఆలోచించి కూటమిలో కలిసి ఘన విజయం సాధించడం కోరుకుంటాడు. ఆయన కూడా అభివృద్ధి, గ్రామ స్వరాజ్యం అంటూ మాట్లాడుతుంటారు. ఆయన అంటే వీళ్ళు షోలే సినిమా చెప్తారనుకుంటే శంకరాభరణం పాటలు పెట్టినట్టు అయింది. అందరూ షోలే సినిమా అనుకున్నారు. నిజం చెప్తుంది. అంటే దీన్ని ఎవరితో గుచ్చుకున్నా బాధపడకూడదు. ప్రతి ఒక్కళ్ళు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర మల్టీ స్టార్ సినిమా అంతే కదా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అంటే మల్టీ స్టార్ సినిమా అనుకుంటారు కదా. అందులో అందులో కూడా ఇంకో 3 యాక్ట్ సంజీవ్ కుమార్ ఉంటాడు, చేతులు లేనివాడు, అలాంటి బీజేపీ పార్టీ. అలాగా మన మల్టీ స్టార్ సినిమా షోలే. ఆ షోలే సినిమా చూస్తామని చెప్పేసి వెళ్ళేటప్పటికి అది సినిమా మంచిదే, శంకరాభరణం. అలాగే చంద్రబాబు గారు ఇప్పుడున్న పరిపాలన కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. వాళ్ళు ఏం చెప్పారో ప్రజలుగా చేసి పెడతా ఉన్నారు. ఒక్కటి మాత్రం చేయట్లేదు, దుష్ట శిక్షణ. అది పదే పదే మనం ఇలా మాట్లాడేసి రావడం దురదృష్టకరం. ఇది ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తుంది, పలానా ఓటు ఎలా చేశాడు, పలానా ఓటు అలా చేశాడు అన్నప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూడండి, సిబిఐ కానీ, ఈడీ కానీ, న్యాయస్థానాలు కానీ అతనికి ఎంత వెసులుబాటు ఇచ్చేస్తున్నాయో. న్యాయస్థానాలు ఏం చెప్తాయి, సిబిఐ, ఈడీ అడ్డుకోకపోతే నేను ఎలాగా లండన్ వెళ్ళిపోవాలంటాడు, వెళ్ళొచ్చేవే బాబు అని చెప్తారు. ఇంకా నేను స్పెషల్ బేట్ వీళ్ళే అరేంజ్ చేయాలని చెప్పట్లేదు. ఏంటండి, వాళ్ళ పిల్లల్ని చూడటాం కదా, వాళ్ళ చదువు అవుతాం, వాళ్ళు రారు ఇక్కడికి, వాళ్ళు అక్కడే ఉంటారు. వీడి కేసులు అయిపోయి దాకా అక్కడే ఉండిపోతారు. వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళు 6 నెలలకు ఒకసారి నేను చూసి రావాలంటాడు అక్కడికి వెళ్ళి. ఇది నిజం. ఇది జైల్లో పేర్లు రద్దు అయిపోయినా కానీ వాళ్ళు స్పెషల్ లీవ్ పెట్టుకుని ఆ పిల్లల్ని కూడా వాళ్ళు ఒక్కడికే ఏంటి స్పెషల్. ఈ వ్యవస్థలో ఈ వ్యవస్థల గురించి మాట్లాడకూడదని వాళ్ళు అందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యవస్థలు అందరికీ సమానంగా ఉన్నాయా లేదని ఒకసారి అనుకోండి అంతే. ఎవరు దేని గురించైనా మాట్లాడొచ్చు, మీరు ఏమైనా చేసుకోండి. చాలా దుర్మార్గం ఉంది వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఒక వారం 10 రోజులు రిలాక్స్కి వెళ్ళాలనుకుంటే ఆయన అడ్డుకోవడానికి ట్రై చేసేది అధికారులు. కనీసం ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు. అసలు ఏమవుతుందో ఎవరికి అర్థం అవుతుంది, దానికి క్లారిటీ ఇచ్చేయాలి. ఒరే బాబు, మేము ఏమీ చేయమని, మనం అభివృద్ధి చేసుకుందాం, ఆడు సావాళ్ళు సావనివ్వండి అని చెప్పేయాలి ఓపెన్గా. అప్పుడు వీళ్ళు ప్రిపేర్ అవుతారు. అంతే కదా నేను చెప్పేది. షోలే సినిమా పాజిటివ్ వేసి టికెట్లు షోలే సినిమాకి అమ్మి నువ్వు శంకరాభరణం చూపించుకోడు. శంకరాభరణం మంచి సినిమా అయినా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా అన్యాయంగా ఉంది. ఇది అసహనానికి కారణం అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్, ఇప్పుడు చంద్రబాబు గారి మీద కోపం కాదు, ఇది చంద్రబాబు గారి మీద బాధ కాదు ఎవరికైనా. జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహం ఇంకా తీరలేదు ఎవరికైనా. వాళ్ళ గ్యాంగ్ చేసిన అరాచకాల మీద అసంతృప్తి ఇంకా పోలేదు ఎవరికైనా. ఆగ్రహం తగ్గలేదు. వాళ్ళకి ఏదో పనిష్మెంట్ పడితే తప్ప వీళ్ళు ఒప్పుకోరు జనం. ఇలా రోజుకోటి వీళ్ళు తవ్వకుండానే బయటకు వచ్చేస్తున్నాయి అన్ని. ఇక్కడ విశేషం ఏంటంటే వీళ్ళు ఏమి ప్రయత్నం చేయకుండానే ఆ పండు పుచ్చిపోయి పురుగట్టేసి బయటకు వచ్చేస్తున్నాయి పురుగులు ఒకటిని. ఒకడు అశ్లీలం, అక్రమం, అవినీతి, ప్రముఖ పురాణాలు ఎలా వచ్చేస్తున్నాయి చూసారో బయటకు. ఆళ్ళని కొట్టేసుకుని బయట చెప్పేసుకుంటున్నారు. వీళ్ళు ఎలాగే వెలికి తీయట్లేదని వాళ్ళే బయట పెట్టేస్తున్నారు. వాళ్ళు వైసీపీ వాళ్ళకే పడతలేదు, వాళ్ళకి వీళ్ళకి పనిష్మెంట్ పడాలరా బాబు అనుకుని వాళ్ళే బయట పెడుతున్నారు. వీళ్ళు అసలు ప్రయత్నమే లేదు. ఇది ఇక్కడ తేడా వస్తుంది. నిజంగానే ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడున్న ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి చెడగొట్టి వెళ్ళిపోయిన ఈ యంత్రాంగం అధికారులతోటి వాళ్ళు పని చేయించుకోవడం అంటే తల ప్రాణం తోక్కొస్తుంది. అయినా సరే వీళ్ళని నమ్ముకుని వీళ్ళ వస్తే రాష్ట్రం అభివృద్ధి, ఉపాధి, పెట్టుబడులు ఎన్నాటితో పాటు వీళ్ళు కూడా మడత పెడతారని నమ్మారు. మీరు సగమే చేస్తున్నారు. మీరు 2 ఏళ్ళ దాకా అభివృద్ధి చేయకపోయినా బాధపడి రావడం. వీళ్ళందరికీ ముందు రౌండ్ వేస్తే వీళ్ళు అడ్డం వదిలిపోద్ది. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం సర్క్యూట్ అవుతుందంటే, కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి, అది జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అతను ఏం సందేశం ఇస్తున్నాడంటే, నేను ఏం మాట్లాడినా
లేకపోతే నా సోషల్ మీడియా పేజీలు ఏం చెప్పినా, అకౌంట్లు ఏం చెప్పినా, ఎలా దూషించినా వీళ్ళేం పీకలేరురా బాబు అనేటువంటిది ఒక మెసేజ్ అతను ఇస్తున్నాడు. కారణం ఏంటి? వీళ్ళ నిష్క్రియాపరత్వం. చంద్రబాబు నాయుడు గారి గురించి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ గురించి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి, లేకపోతే అప్పుడు కూటమి గురించి వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇవాళకి దారుణంగా సోషల్ మీడియా అకౌంట్లు పోస్టింగ్లు పడుతున్నాయి. సోషల్ మీడియా పోస్టింగ్లకే మరి చర్యలు తీసుకుంటారా? దాన్ని పట్టించుకోకూడదు అనుకోకూడదు. సోషల్ మీడియా మోర్ పవర్ఫుల్ దాన్ ప్రైమ్ మీడియా. ప్రధాన మీడియా కంటే కూడా సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే ఇవాళ యూట్యూబ్లు కానీ, ఫేస్బుక్లు, ఇన్స్టాలో ఇలాంటి అకౌంట్ లేనివాడు ఎవడో లేడు. లేదా వాట్సాప్లో షేర్ చేస్తారు. ఎవడో కూడా చదువు వచ్చినోడు చదువుతాడు, వింటం తెలిసినోడు, భాష తెలిసినోడు వింటాడు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. పదే పదే ఒక అబద్ధాన్ని చెప్తుంటే కొన్నాళ్ళకి అదే నిజమైపోద్ది. ఇప్పుడు సామెతలు అని చెప్పుకుని అన్ని కూడా ఎవడో అవి పుట్టించేది ఏదో పైనుంచి కింద రాలేదు. నీలాటోడు నాలాటోడు ఎవడో మాట్లాడిన దాన్ని ఇదేదో బాగుంది అని 10 మంది మాట్లాడితే అదే 10 మంది ఆడిన మాట మంత్రం అయిపోద్దండి. 10 మంది నడిచిన దారి బాట రహదారి అయిపోద్ది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళని ఆ సినీ నటి వ్యవహారంలో ఒక విజయవాడ కమిషనర్, అప్పటి కమిషనర్ క్రాంతి రాణా తాత ఉన్నాడు. కుక్కల నాగేశ్వర కొడుకు కుక్కల విద్యాసాగర్ ఎవరో ఉన్నాడు జందాలో. తర్వాత ఒక సిఏఎస్ఐ వాళ్ళ బృందం ఉంటుంది, సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళందరి మీద పిలిచి ఏంట్రా ఏం జరిగింది అనేటువంటి విచారణ చేయట్లేదు ఇంకా. మరి ఎప్పుడు ఇదంతా పూర్తిగా పర్వాలు చూసి ఆ జందాలో ఏ మోడీ గారినో లేకపోతే ఎవరినో పట్టుకుంటే వదిలేవా బాబు, ఎన్ని గొడవలు ఉన్నాయి, నీకు కావాలంటే మీరు 10,000 కోట్లు పట్టుకుపో, వైజాగ్లో ఏదైనా అభివృద్ధి చేసుకో అంటే ఈయన మాట్లాడతాడు. పోనీ అంతవరకు మేలు, ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి నేను వదిలేశాను అంటాడు. అప్పుడు ఈ పాము మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. చూసుకోవాలి. మనకి సంపద సృష్టి, అభివృద్ధి, పెట్టుబడులతో పాటు ఈ విధ్వంసకారులను కూడా అదుపు చేయకపోతే మనం ఎంత చేసి కూడా ప్రయోజనం ఉండదు. ఇది గమనించుకోవాలి. మీరు ఎంత చేసినా ప్రజల అసంతృప్తి రాకూడదు. కార్యకర్తల్లోని, ప్రజల్లోని అసహనం, అసంతృప్తి అసలు కనపడకూడదు. మీకు వ్యతిరేక భావజాలం ఉన్నా పర్లేదు, కానీ స్వపక్షంలో అసంతృప్తి ఉంటుంది, అసహనం ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీ బేసిక్ గా ఇది చూసుకోవాలి. వాళ్ళకి ఏంటంటే గెలుపు ఉత్సాహం మీద 5 ఏళ్ళ దాకా మళ్ళీ ఎవడేం పేకలాడలే అనేటువంటి భావన వచ్చిందంటే చాలా ప్రమాదం. ఎవడన్నా నువ్వు వాళ్ళని పట్టించుకోకపోయినా, లేకపోతే నువ్వు వాళ్ళని చూడకపోయినా, నువ్వు అభివృద్ధి చేయకపోయినా, వాళ్ళకి ఏం మేలు చేయకపోయినా పట్టించుకోడు. కానీ ఎవరన్నా మిమ్మల్ని ఓన్ చేసుకున్నప్పుడు వాళ్ళని మీరు పట్టించుకున్నట్టు, లేకపోతే మీతో పని ఏంటరా అప్పుడు ఎన్నికల ముందే 3 నెలల రాజకీయం చేస్తాం ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళకి రాంగ్ మెసేజ్ వెళ్తూ ఉంటుంది. ఇది హితవు, మనం చెప్పేది హితవు. నాకు చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు, వైసీపీ వాళ్ళు అందరూ కలుపుతారు, మాట్లాడినప్పుడు తెలుగుదేశం వాళ్ళు అందరూ చాలా నిరాశగా మాట్లాడుతున్నారు, నిస్పృహ చాలా కోపంగా కూడా ఉన్నారు. అలాగే వైసీపీ వాళ్ళు ఏం పిలుతారా పిలితారా మీ వాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు ఏమో ఇదేదో భలే ఉందరా బాబు, మధ్యలో మనం దూరేద్దాం, 1 కోటి మంది సభ్యత్వాలు చేసుకుందాం, మనకైనా ఛాన్స్ దొరుకుతుందేమో, ఈ చంద్రబాబు గారు వాళ్ళ నుంచి మనం ఎప్పుడు వచ్చేస్తారేమో అని వాళ్ళు చూస్తున్నారు, గోతికండి అక్కర్లాగా. ఇది చూసుకోవాలా జాతకం. ఏముంది, పవన్ కళ్యాణ్ గారు గబక్కన మళ్ళీ జుట్టింత ఇంకెంత పెంచుకుని రేపు తల ఎగరేసి రై మన కరగటాడేసేయడంతో అందరటే పోతారు. ఈ బాగా సాధించేలా ఉన్నాడు బాబు అని తెలుగుదేశం వాళ్ళు కూడా. ఇది చూసుకోవాలి జాతకం. రేపు భవిష్యత్తున చంద్రబాబు గారిని ఎవడేం పేయలేడు, కానీ లోకేష్ నాయకుడు లీడర్ అవ్వాలి కదా, ఆ పార్టీకి చొక్కానే ఇవ్వాలి కదా కోరుకుంటారు కదా అందరూ. ఫ్యూచర్ లీడర్ లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు ఉన్నప్పుడు తన పునాది వేసుకున్నాడు, కార్యకర్తలతో మాట్లాడేవాడు, కార్యకర్తలను దగ్గర చేర్చుకున్నాడు, ఆ క్యాడర్ నిర్మించాడు. కాబట్టి వాళ్ళ రామారావు గారి నుంచి ఈయనకి అధికారం మారినప్పుడు, అధికార మార్పిడి జరిగినప్పుడు కార్యకర్తలందరూ ఈయన వెనకాల నిలబడ్డారు, పార్టీని నిలబెట్టారు. ఇది ఒకసారి చరిత్ర చింపేస్తే చిరిగిపోతే చరిత్రను ఒకసారి చూసుకోవాలి జాతకాన్ని. దాని నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తు నిర్మించుకోవాలి. ఇది ఈ ముంబై నటి విషయమే కాదు, ఇంకా అనేక విషయాల్లో వీళ్ళ నిష్క్రియాపరత్వం అనేటువంటిది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని సరి చేసుకోమని హితవు చెప్తున్నాం.